ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. సబాష్, బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. పిచ్చి తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ? అనను. ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను. ఇన్నాళ్ళకు ఎత్తుకు పైవెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు? ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా. రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ల కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. 60 ఏళ్ల అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ల వయసు అవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకుంకకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియదు ఒకటి ఉంది. ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆ పెట్టెను నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు. అలా అందుకోపోతే నా పేరు నాగమణి కాదు. మా పరువు బజారు పని చేయకు. అత్తగా కాదు, అమ్మగా అడుగుతున్నాను. ఈ ప్రయాణం అనుకో. ఏంటమ్మా, ఏమైంది? అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు. ఇక్కడేం తక్కువైందని? ఆయన డాక్టర్ చదివారు, పట్నంలో హాస్పిటల్ కట్టాలి, డబ్బు కావాలన్నాను. దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా? ఇదంతా దొరబాబాస్తి, అడ్డైన వాళ్ళకి ధారపోయటానికి ఒప్పుకోను అన్నారు. అవునే, ఈ ఆస్తంతా మన్నైతే. ఇప్పటికే నా చదువుల కోసం బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే ఎలా? అందుకే వెళ్ళిపోతానంటుంది. మా నాన్నే గతి లేనాడు కాదు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరు పూసుకుని చేస్తాను. అమ్మా, ఏంటో మాటలు? ఇప్పుడు నీ మూడుకో ఆసుపత్రి కట్టించాలి, అంతేగా? రే, ఎంత వద్దురా? 5-6 లక్షలు. సుధా, నిన్న నీకు ఇచ్చిన డబ్బట్రా. ఆలోచిస్తున్నావు ఏంటి? వెళ్ళి బట్రా. వద్దులే బాబు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబోలు. పరాయి వాళ్ళు ఎవరమ్మా? నా తమ్ముడికి ఎత్తున్నాను, కాదంటానికి ఇదెవరు? వెళ్ళి పట్రా. మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్తయ్యకి అమ్మ. అవునవును, అమ్మకి. బాబు, టైం ఎంత అయింది? చెప్పు. కరెక్ట్ గా 1 నిమిషం తక్కువ అమ్మా, 12కి. ఏం దేనికమ్మా? 12 దాటితే వజ్యం వస్తుంది, అందుకని. ఏమండి, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాసుపత్రి? అవునండి, మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడికి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకెంత తృప్తి. నా మిరపసేలో బంతి మొక్క, ఎంత మంచి మాట చెప్పావే. చూసామని పెద్ద కోటలు తెలివితేటలు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం వాడికి ఏడ్చాడు. ఆడికేం తెలుసమ్మా? నీ పేరు మీద ఆసుపత్రి, మనోళ్ళు బంపరు, శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను, రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచర్చించుకున్నది. ఏమనంటే అన్నా ఉంటారు.
చెప్పిందంతా చెప్పండి. ఓసిన కోడిగుడ్లో తెలుసానా నా కంగారటే ఓరే తెచ్చేస్తాను. మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆసుపత్రి అన్నమాట. మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదని, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడు పట్టణంలో ఆసుపత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టమంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాను మా తమ్ముడు. చూసారా గారు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్లు పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారా? ఇదేంటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి. పాకలో మేకలాగా మీరు బలేవారండి. ఆడిని లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను. రాత్రి అనక పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటా ఉండే? అయితే ఆయన సర్టిఫికెట్ చూపించమనండి. చూపించండి మరిది గారు, మీకు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. ఎంత తెలియదా నీకు? నా తమ్ముడు మీద సైజు. ఏమండి, మీరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మా మరిది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ హంతకుడా? అవును, ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకొని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచం ఇస్తా అన్నాడు, అందుకే లాక్కొట్టాను. ఇటువంటి సంఘద్రోహుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ఐ గారు, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరి చేసిన వెధా పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు. ఈ తప్పు కాయండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. మా అమ్మే దొట్టు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్లో ఉండకూడదు. కానిస్టేబుల్ సార్, పదండి. దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు, ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. బాబు వాణ్ణి ఏంటంటే మీరు? ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు. వాణ్ణి ఇంకా కొట్టు, చంపి, నరికి అలా ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి మీ అత్తమ్మ వల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. రామయ్య, బాబాయ్ నేను చూసుకుంటాను కదండి. బాబు మరి డబ్బులు ఏం చేయమంటావు? సురకేయండి. మావయ్య, ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చి అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఆంటీ, ఎలా ఉంది మన దెబ్బ? గూబ గుయ్యమన్నట్టుందండి. అయ్యి బాబోయ్, అలాంటి కంచు కాదండి, మంచి కంచి కట్. వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిల్క్ పాలు తెమ్మన్నాను కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు. ఇంకా మనకేం తెస్తుంది? హలో హలో హలో. హాయ్ జిమ్మీ. జిమ్మి కాదు మమ్మీ. జిమ్మి అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ? సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు, వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ, దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కాదు? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మీరిద్దరు చిలక గోరింకలాగా నిండు 100 ఏళ్లు వర్దిల్లండి. థాంక్స్ డాడీ. ఎస్ మై సన్, ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మూడ్. క్యారీ ఆన్ మై సన్. కమ్ ఆన్ డార్జిలింగ్. టోటో బిర్లా. ఓ భయ్యా, వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్సు, ప్రసాదం ఈటింగ్స్. ఎస్ సి బామర్స్, ఈ లోపు కాయలన్నీ ఒలవపోతే మీ బుర్రలు పగుల్స్. సి వైఫ్, టేక్ కేర్. ఓ బాబ్స్, నడు ఫ్రెండ్స్, టాటా. ప్లీజ్ సౌండ్ హారన్. సిస్టర్, ఇక్కడే ఇంకా మన గేమ్స్ సాగం.
మనం ఈ వర్క్ చేయలేం. పదండి సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం. ఆడెవరున్నారు? అదేంటే మన ఓహమ్మ ఫాదర్ బుస్ ఉన్నాడు కదా, ఎరి రిచ్ మ్యాన్. బాబా ఈ ఫిగర్ ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఇది కాయ్ తాట్కాయ్. ఓరి యబ్బ, నువ్వు బుస్సు కదా? పుష్ అప్పుడు ఇప్పుడు తుష్. మరి ఈ గెటప్ ఏంటి? అయ్యా ఆ, తమరికి బొంబాయి బాంబు కేసులతో కోతంత కనెక్షన్ ఏమైనా ఉందా? మారు వేసంలో తిరుగుతున్నారా? మారు వేషం అంటే ఇదే మన అసలు వేషం. ఆ? మొన్న వేసింది మారు వేషం. అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా? సింగపూరా? అదెక్కడుంది? అదేంటండి మీది? సింగరాయకొండ. ఆ? అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగు, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ. ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నారు. గ్యాసా? ఉమ్. దేనికి? పేదింటి పిల్లంటే మీరు చేసుకోరని, గొప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలేంచి అబద్ధాలు చెప్పించాడు. సింగరాయకొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు? రాములోడు గుడి ఉంది కదా, ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయే. అంటే తమరు ఏముంది, ముష్టివాడి తల్లి ధర్మం చేయండి బాబో అదనమాట. వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పయ్యా, ఎంత మోసం చేసావరా? ఈ బ్యాడ్ టైమెంట్ సిస్టర్, మనకేమో ఫ్లాప్ మీద ఫ్లాప్ పడిపోతుంది, కాళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది. ఇదే దానికి ఆఖరి హిట్. ఏంటి ఆఖరి హిట్? జస్ట్ ఇప్పుడే కదా చిలక గోరింకల్లాగా కలకోలం వర్దిల్లంటి అందించా. చిలక గోరింక ఎప్పుడు కలవన్నయ్య.